మీనన్ తాయారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జేడీ ప్రాణం తీయటానికి జేడీ ప్రాణంగా భావించే డ్యూటీని అడ్డు పెట్టుకొని జేడీ ప్రాణం తీయబోతున్నావన్నమాట తాయారు నువ్వు అని మీనన్ అంటే, అవును జేడీ పొగరు అంచి నా కాళ్ళు పట్టుకునేలా చేసి నా పెనిమిటి ప్రాణాలు తీసినందుకు నా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగిన తర్వాతే నేను ఆ జేడీ ప్రాణాలు తీస్తాను అని తాయారు రెచ్చిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక జేడీకేడి తాయారు కిడ్నాప్ అయ్యిందని అది నిజమనుకొని విడిపించటానికి అభిన్ తీసుకొని ఆ లొకేషన్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ లొకేషన్ దగ్గర జేడీకేడి కారు ఆపుకొని ఇదే ఆ లొకేషన్ అని అనుకుంటూ ఉంటారు. ఇక అభిని డబ్బుల బ్యాగుతో నువ్వు లోపలికి వెళ్ళు అని పంపించి కిరణ్, రమ్య, కేడీ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. కేడీ లోపలికి వస్తున్నారు, మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు కదా అని మీనన్ చెప్పటంతో అందరూ రెడీ అని తాయారు చెప్తుంది. ఇక అభి డబ్బుల్ బ్యాగ్ తీసుకొని తాయారు ఉన్న గది లోపలికి వెళ్తున్నట్లు నటిస్తూ వచ్చి ఉంటాడు. అక్కడ మీనన్, తాయారు, రౌడీలు అందరూ ఆ గదిలోనే ఉంటారు. జేడీ వాళ్ళు మాత్రం బయట ఉంటారు. అప్పుడు కావాలని మిస్గైడ్ చేయడానికి అభి కాపాడండి కాపాడండి అని తాయారు, అభి ఇద్దరు అరుస్తూ కేకలు పెడుతూ ఉంటారు. అది ఆ కేకలు విన్న జేడీకేడి ఇద్దరు కూడా కిడ్నాప్ నిజమే అయినట్లు ఉంది, మనం వెళ్ళి కాపాడాలి గైస్, అందరూ రెడీగా ఉన్నారు కదా, కేడీ కమాన్ పద అని రివాల్వర్లు పట్టుకొని అందరూ జేడీకేడితో సహా వస్తూ ఉంటారు. ఇంటి దగ్గర కౌశికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. బాబాయ్ కేదార్ని బయటికి వెళ్ళొద్దన్నా కూడా శాంతి పూజ జరగకముందే బయటికి వెళ్ళిపోయాడు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది అని కౌశికి కంగారు పడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మేనన్ ఇక్కడ జేడీ అంటూ జేడీని షూట్ చేయటానికి రివాల్వర్ గురిపెట్టి ఉంటాడు. కేదార్ ఒకవైపు, జేడీ ఇంకొక వైపు, మీననేమో మధ్యలో రివాల్వర్ పట్టుకొని ఉంటే అప్పుడే జేడీ మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ని కాల్తో కొట్టేస్తుంది. అయితే మీనన్ షూట్ చేసేసి ఉంటాడు. ఆ బుల్లెట్ కాస్త జేడీ కాల్తో కొట్టడం వల్ల ఆ బుల్లెట్ కేదార్కి తగులుతుంది. కేదార్ కుప్పకూలిపోతాడు. కేదార్ అంటూ జేడీ కేకలు పెడుతూ ఉంటుంది. చావుతో పోరాడుతున్న కేదార్ని జేడీ ఎలా కాపాడుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.